హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన మూవీ రివ్యూ ఏంటంటే పాపం ప్రతాప్. ఈ మూవీ అసలుకి ఇలాంటిది ఒక మూవీ వస్తుంది అని కూడా నాకు తెలియదు. ఎందుకంటే సడన్గా ట్రైలర్ చూశాను. తర్వాత నన్ను బాగా ఎగ్జైట్ చేసి మూవీకి తీసుకెళ్ళేలా చేసిన పాయింట్ ఏదన్నా ఉందిరా అంటే అది అజయ్ ఘోష్ గారే. ఆయన గురించి నేను వెళ్ళాను. సో అందులో యాక్ట్ చేసిన హీరో కూడా మసూదాలో చేశారు, అది ఇదని చెప్పారు. కానీ నాకు అసలు ఎందుకు ఆ క్యారెక్టర్ చూడగానే ఒకలాంటి ఫీల్ వచ్చింది. అంటే పోవాలి, చూడాలి అనేలాంటి ఎగ్జైట్ అయితే నాకు కలగలేదు. నా పర్సనల్ ఒపీనియన్ అది చెప్తున్నాను. సో నేనైతే అజయ్ గారి కోసం వెళ్ళి ఆ మూవీలో కూర్చున్నాను. ఆ మూవీకి థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నాను. సో నన్ను అది ఎగ్జైట్ చేసిందంటే పాపం ప్రతాప్ కాదు భయ్య, నాకు టార్చర్. అసలుకి ఈ రెండు మూవీస్తో పోల్చుకుంటే, ఏదైతే బ్యాడ్ బాయ్ కార్తిక్ ఉందో ఆ మూవీ అండ్ పాపం ప్రతాప్, ఈ రెండు మూవీస్తో పోల్చుకుంటే అసలుకి తిమ్మరాజుపల్లి టీవీ అయితే వేరే లెవెల్ మూవీ. నిజంగా చెప్తున్నా. అంటే ఇంత పెద్ద ప్రొడక్షన్ పెడతారు, సరైన స్టోరీ ఉండదు, సరైన స్క్రీన్ ప్లే ఉండదు, సరైన యాక్టింగ్ ఉండదు. ఇంత పెద్ద పెద్ద టాప్ మోస్ట్ యాక్టర్లు చేస్తారు మళ్ళీ మూవీస్లలో. చిరాకంటే చిరాకు తెప్పిస్తున్నారు. ఏం బాగుంటున్నాయి చెప్పండి ఆ మూవీస్కి వెళ్ళి చూడడానికి. ఇప్పుడు పాపం ప్రతాప్ మూవీ ఉంది, సినిమా అంతా ఒక ఫ్లోలో వెళ్తూ ఉంటుంది. క్లైమాక్స్ వెళ్ళేటప్పటికి ట్విస్ట్ బ్రో. అది ట్విస్ట్ అంటారా? ఎవరన్నా అంటారా? అసలు సినిమా నాలెడ్జ్ లేనివాడు కూడా దాన్ని ట్విస్ట్ అని అన్నాడు. నెక్స్ట్ మళ్ళీ బిఫోర్ ఒక మూవీ రాబోతుంది, మూవీ రివ్యూ. అది మలయాళం మూవీ, తెలుగు డబ్బింగ్. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఓటీటీలో ఉంది. ఆ మూవీ చూశాను. ఆ మూవీలో ట్విస్టులు ఎలా ఉంటాయంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. నెక్స్ట్ రివ్యూ అదే చేయబోతున్నాను మన ఛానల్లో. సో నాకైతే మాత్రం మూవీ పెద్దగా కదా అసలు వర్క్ అవ్వలేదు. పాపం ప్రతాప్ మూవీ అనేది నాకైతే అస్సలు వర్క్ అవ్వలేదు. అండ్ బ్యాడ్ బాయ్ కార్తిక్ అన్న కూడా కొంచెం పర్లేదు, నాగశౌర్య గారి కోసం చూడొచ్చు. సో ఇదైతే మాత్రం టార్చర్ భయ. నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ టార్చర్. ఇక సో వెళ్ళాలా వద్దా అనేది మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నా, మీ ఇష్టం అది వెళ్ళాలా వద్దా అనేసి. సో వెళ్ళండి, ఎందుకంటే కొంచెం ఏసీ అన్న దొరుకుతుంది కదా థియేటర్లో. సో ఇది గైస్ ఇవాళ పాపం ప్రతాప్ మూవీ రివ్యూ. ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ మళ్ళీ చెప్పాను కదా, ఒక మలయాళం సస్పెన్స్ థ్రిల్లర్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.